Please do subscribe to Prajabheri News Channel. రంగనాథ్ సార్ రెడీ స్వాగతం. ఓం సహస్రశీర్షా పురుషా సహస్రాక్ష సహస్రవాన్ తపోవిం విశ్వలో కృపా అర్చనితంగచాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చవ్యం ఉదాహృతశేషానః యదన్నే ఎలాంటి అహంభావాలకు లేకుండా చాలా సాదా సీదాగా హై ప్రొఫైల్లో ఉండేటువంటి వ్యక్తి, చాలా సింపుల్ గా మన మంచిగా చరించేటువంటి నాయకుడు శ్రీ రాజన్న గారు విడుదల గారు వచ్చేసినారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతాన్ని మరి మనం అనుకున్నట్టే ఈ సభ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీహరి గారికి నేను ఆహ్వానిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇక అట్టే ఆలస్యం చేయకుండా ఈ సభలో 2-3 అంశాలని మనం క్రోడీకరించుకుంటూ వెళ్తూ ఉంటాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఈనాటి ఈ సభలో మహామహులు ఉన్నారు, ఉద్దండ పండితులు ఉన్నారు, సీనియర్ భీష్మ పితామహులు. నేను చొక్కా సరిగా తోడుకుంటానికి తెలియని రోజుల్లో కవిత్వం అంటే ఏమిటో రుజువు చూపించినటువంటి మహానుభావులు పంచరెడ్డి లక్ష్మణ్ గారు. నేను అప్పుడు వారిని ఆట పట్టించేవాడిని, చిన్నపిల్లని. అప్పుడైతే ఇంటర్మీడియట్ ఏమో. పంచరెడ్డి లక్ష్మణ్ గారు అంటే పంచి కట్టుకొని వస్తారు. దృశ్యవశాత్ ఆ రోజు వారు పంచుతోనే కనిపించారు. అలా మహామహులైనటువంటి మహానుభావులు మా ఆహ్వానాన్ని అందించి ఇచ్చేశారు. వారందరికీ మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తూ స్వాగతిస్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు ఏమైనా జరిగితే మన్నించాలని మనం చేసుకుంటూ సభలో వెళ్తున్నాం. చిరంజీవి గారు చెప్పినట్టు ఏదైనా ఉంటే చెవులో చెప్పండి, లేదంటే బయటకు వెళ్ళి అని కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ముందు ఇలాంటి ముఖ్య అతిథిగా మన ఈ కార్యక్రమాన్ని తను ఒంటి చేస్తూ నడపబోతున్నటువంటి మహానుభావులు, శ్వేత వస్త్రధారి, శ్వేత మనస్సులు, మల్లెల మనస్సు కలిగిన మహానుభావులు అంటారు కదా, ఆయన ఈయనే. వారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. రాజన్న గారి విఠల్ గారిని వేదిక మీదకి కావాల్సిన వారిని బొకేతో సత్కరించాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారి వేదం గ్రూప్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అలాగే సార్ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు సార్. ఓకే సార్ రెడీ రైట్ 1 సెకండ్. నేను చెప్పడం కాదు, ఎందుకంటే మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళు ఏమవుతున్నారంటే బిజినెస్ సంబంధించి నేను చూపిస్తాను నేను మ్యాజిక్ చూపిస్తాను. అందులో గోపి నాగరాజు ఉన్నాడు, పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ఎవరు లాస్ట్ గంగాధర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు రైట్. అలాగే
దస్తగిరి గారు ఉన్నారు. అయ్యా నమస్కారం, చాలా సంతోషం సమయాన్ని ఇస్తారు. జ్యోతి ప్రసాద్ దీనికి సంబంధించిన వినిపిస్తా రాజు నాగరాజు గారు. ఆగండి. దిశో దిశ సాధ్యం సంయుక్తం వైనా యోజితప్రియం గృహానంగరదీయం దైవోక్యం దివినాపః అభ్యాం నరకాఠోర దివ్యజ్యోతిర్నమోస్తుతే చోదీమృత్వాముహూర్తస్థో ముహూర్తమస్తో సుముహూర్తకాలే నవానాం గ్రహాణాం అత్యంతనుకూలితావసిద్ధిరస్తో ఓం తదేవ లక్ష్మం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదే నీ అన్న ఇది కొంచెం పెట్టాలి. పక్క పెట్టండి సార్, మంచిగా నిలబడి. ఒకసారి అందరు నిలబడాలి. ఓకే, 1 సెకండ్. ఎందుకంటే ఇందులో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, సమాజ సేవకులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ప్రతిష్టాపనాచార్యులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒక భక్తి గీతంతో మనకి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కోకిల అనే పేరుతోటి బిరుదుతోటి ఆశీర్వతున్నటువంటి నా ప్రియతమ తమ్ముడు నాగరాజు గారు, కోకిల నాగరాజు గారు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. మమ్ము కరుణించినవయ్యా, జన్మ జన్మల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినమయ్యా, మేము తరించినమయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినవయ్యా. ఏదైతే నడుస్తుందో ప్రపంచానికి వెలుగు అందించాలి అనేటువంటి దృక్పథంతో విద్యార్థుల ఎడల ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని మెమరీని పెంచేటువంటి అనేక క్లాసులు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వతేజ తేజస్సు అనేటువంటి తేజస్సు అంటే తేజం ఆ సంస్థకు సంబంధించి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ గిన్నీస్ బుక్ రికార్డ్స్ బోర్డుని సంతరించుకుని అవన్నీ నేను చెప్పను, తమ్ముడు కదా చెప్తే ఎక్కువైపోతుంది, గర్వం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఎందుకు రూపకల్పన చేశాము అనే దాని విషయాన్ని వేదికను అలంకరించిన పెద్దలు జడ్పీ చైర్మన్ రాధానగర్ వెంకటరావు గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎందుకంటే అకేషన్ సార్ అకేషనల్, హిస్ ప్రజెన్స్ మేక్ ఇట్ సెన్సేషనల్. చాలా సార్లు సార్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే పిలువగానే ఇచ్చేస్తారు. అంతేకాకుండా మేము చాలా సార్లు చాలా మంది పెద్దల్ని ఎప్పుడైతే కలవడం జరిగిందో చాలా కార్యక్రమాలు ఓకే అని చెప్పేస్తారు, మళ్ళీ తీరా కార్యక్రమానికి వాయిదా పడిపోతుంటుంది. కానీ సార్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు చివరి వరకు ఉంటూ అందరినీ ఉత్సాహపరిచేటటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రోజు ఈ వేదిక పంచుకోవడం ఏదైతే ఉందో మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. అంతేకాకుండా మా గురువర్యులు వేదాంత రంగనాథాచార్య గారికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా స్వాగతం. విద్య నేర్పేటటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు వారికి వినయపూర్వక స్వాగతం. గణతికెక్కినటువంటి కవులందరూ ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వారికి గులాబీల స్వాగతం, స్వాగతం, సుస్వాగతం ప్రతి ఒక్కరికి కూడా. సో సార్ చెప్పినట్టుగా విశ్వ తేజస్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో 2015 అక్టోబర్ 15 రోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరణించిన తర్వాత నిజంగా మా గుండె లోపల ఒక్కసారి మాకు నిజంగా ప్రాణమైనంత పని అయింది. ఎందుకంటే కలాం గారి మిషన్ కోసం 2011 నుంచి నేను 2015 వరకు జర్నీ చేశాను. లీడ్ ఇండియా 2020 లోపల నేను ఒక
ట్రైనింగ్ మేనేజర్ గా నేను అందులో పనిచేయడం జరిగింది డాక్టర్ ఎండి సుదర్శనాచార్య గారితో. ఎప్పుడైతే 2015లో కలాం గారి మరణ వార్త విన్న తర్వాత ఆ క్షణమే రామేశ్వరం లోపల నిర్ణయం తీసుకున్న కలాం గారి యొక్క మిషన్ ని విజన్ ని ప్రతి ఒక్కరికి అందించాలి అనేటటువంటి తపనతో అక్టోబర్ 15 జూలై 27 రోజు కలాం గారు మరణిస్తే అక్టోబర్ 15 కలాం గారి యొక్క జన్మదిన సందర్భంగా విశ్వ తేజస్ అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది. ఎందుకంటే కలాం గారి యొక్క ఆశయ సాధన ప్రతి ఒక్కరు కూడా తను ప్రతి ఒక్కరిని కలిశారు. ఆ విధంగానే కలాం గారి యొక్క ఆశయ సాధన లోపల ఇప్పటి వరకు మేము దాదాపుగా 10,000 పాఠశాలలు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు, వారు మాకు చాలా సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి సార్ దాదాపుగా ఈ సంవత్సరం ఒక 100 స్కూళ్లలో నేను కార్యక్రమాలు నిర్వహించానంటే బికాస్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి సార్. అంతేకాకుండా ఇక్కడ శంకర్ సార్ ఉన్నారు, శంకర్ సార్ అంతేకాకుండా లక్ష్మారెడ్డి సార్, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ వల్ల కలాం గారి యొక్క మిషన్ ఏదైతే ఉందో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. ఖమ్మం లోపల 432 పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల లోపల ఉన్నటువంటి పాఠశాల లోపల కూడా మా దగ్గర ఉన్నటువంటి 50 మంది టీమ్ తోటి ప్రతి చోటి కూడా కార్యక్రమాలు నిర్వహించాము. అంతేకాకుండా కొందరు స్పాన్సర్స్ ఎవరైతే దాతలు ఉన్నారో వారు ప్రయాణ ఖర్చులకి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మేము చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ రోజు పాఠశాలకు ఏదైతే అవసరం ఉందో శ్రీనివాస్ రెడ్డి గారు సార్ని కలిశాక ఒక 3 years తర్వాత సార్ ఒక మాట చెప్పారు, అన్నగారు మీకు ఏదుందో అది ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏది అవసరమో అది మీరు ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పేసి అన్న తర్వాత పాఠశాలకు ఏదైతే అవసరం ఉందో ఈ రోజు చాలా మంది బడ్జెట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో కోవిడ్ తర్వాత చాలా సతమతం అవుతున్నారు. అలాంటి పాఠశాలకు భరోసాగా నిలిచి విశ్వ తేజ సంస్థ నుండి ఆ పాఠశాల లోపల దాదాపుగా వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచేందుకు కోసం మా యొక్క శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము నిర్వహించినటువంటి ఒక 120 పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో 120 పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ మన రాష్ట్రం లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల ఏ సంస్థ చేయలేనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ విశ్వ తేజ సంస్థ ద్వారా చేయడం జరిగింది. ఎందుకంటే పేరెంట్ ఈ రోజు చాలా వరకు పెద్ద సమస్య ఏంటి అంటే పిల్లలు మొబైల్ పడుతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు, యువత అంతా కూడా ఎక్కువైపు వెళ్తుంది అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. కానీ మెయిన్ ఏంటి అంటే పేరెంట్ యొక్క పర్సెప్టివ్ మారాలి, అంటే వాళ్ళ యొక్క దృక్పథం మారాలి, వాళ్ళ యొక్క ఆలోచన సరళి మారాలి అనేటటువంటి ఆలోచనతోటి పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అనేటటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టీచర్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. 2 సంవత్సరాలుగా మాకు ఎప్పుడైతే వేదాంతం రంగనాథ్ సార్ గారు జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ లోపల మా పరిచయం ఏర్పడింది. ఇద్దరం నిజామాబాద్ అసలు అయినప్పటికీ కూడా హైదరాబాద్ లోపల మేము పరిచయం చేసుకున్నాం. ఇద్దరం అక్కడ పరిచయం అయిన తర్వాత నీది నిజామాబాదే నాది నిజామాబాదే, నీది తినాలి నాది తినాలి, మనం ఎందుకు కలవకూడదు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ప్రతిసారి సార్ని కలిసాక నిజంగా చాలా నేను కొత్త విషయాలు ఎన్నో నేర్చుకున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన కర్త కర్మ క్రియ అంతా కూడా సార్. తమ్ముడు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేటటువంటిది ఎవరికి తెలియట్లేదు, అంటే కేవలం స్కూల్ వాళ్ళకి తెలుస్తుంది. మన నిజామాబాద్ లోపల కూడా చాలా మంది కవులు ఉన్నారు, చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళను సత్కరించుకోవడం అంటే వాళ్ళు కూడా అందరూ కూడా ఎలా అయిపోతుందంటే ఎప్పుడో ఒక వేదిక పైన చేస్తున్నారు. మనలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి, మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి, లైన్ లైన్ లోకి తీసుకురావాలని చెప్పేసి అన్న తర్వాత ఖచ్చితంగా చేద్దాం గురువు గారు అని చెప్పేసి మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో, ఇది కేవలం అంతం కాదు, ఆరంభం కాదు, ఖచ్చితంగా ఇంకా చేసేవి చాలా ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే. డెఫినెట్ గా మీ యొక్క సపోర్ట్ తోటి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. లాస్ట్ టైం ఉండని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లోపల ఇక్కడ ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ నవీన్ సార్ ఇక్కడే ఉన్నారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం లోపల చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే సార్ వాళ్ళు కూడా నిస్వార్థంగా ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్స్ నుంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గ్రాడ్యుయేట్స్ యూత్ అందరూ కూడా ఏకమైపోయి వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దిక్సూచి అనేటటువంటి కార్యక్రమం గత వారం కూడా ఒకటి నిర్వహించడం జరిగింది. కెరియర్ గైడెన్స్ పరంగా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది సైకాలజిస్టులను పిలిపించి నిర్వహిస్తున్నారు. సో ఇలా ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకోసం మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా యువత ఎవరైతే ఉన్నారో ఈ రోజు డ్రగ్స్ కి, అంటే యూత్ అంటే డ్రింక్స్ కి, డ్రింక్స్ కి, డ్రగ్స్ కి, డ్రగ్స్ కి, ఫేస్బుక్ కి, వాట్సాప్ కి, టిక్ టాక్ కి, పబ్జీ కి బానిస అయిపోతున్నారు. అలాంటి యూత్ లోపల మార్పు రావాలి అనేటటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్ సార్ మొన్ననే వివేకానంద జయంతి రోజు ఒక 500 మంది యువకులను కూర్చుని పెట్టేసి ఎవరైతే మత్తు
అంటే మత్తు లోపల ఉన్నటువంటి వాళ్ళకి గమ్మత్తుగా స్వామి వివేకానంద విచారాన్ని పరిచయం చేశారు. సో ఈ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం లోపల మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా టీం అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. ముఖ్యంగా మాతో పాటు మహిపాల్ సార్ గారు సైకాలజిస్ట్ ఉన్నారు. సార్ 24/7 ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉంటారు, ఏ కార్యక్రమం అయినా సరే. సో ఈ విధంగా అందరి సపోర్ట్ తోటి ఇది చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చేటటువంటి అవార్డు మీ వల్ల దానికి ఇవన్నీ వస్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా మనందరం కూడా భారతీయ విగ్రహాల గీతాల సృష్టికర్త కోటానుకోట్ల స్ఫూర్తిదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, స్వామి వివేకానంద విచారాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అందించేందుకు కోసం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో సమాజం లోపల ఒక గొప్ప మార్పును చూడబోతామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. టీచర్స్ ఉంటారు, వాళ్ళు 45 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది. మామూలు ఉపన్యాసకులు ఉంటారు, వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు మనం పక్కన వెళ్ళడమో లేకపోతే చిట్టీలు పంపించడమో చేయకపోతే మనం వాళ్ళ నుంచి రక్షించబడవు. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా మంచి విషయాలు చెప్పారు. కోవిడ్ బిఫోర్ మేము అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడే రామకృష్ణ మఠం లోపల వివేకానంద ఆడిటోరియం లోపల చేయడం జరిగింది. దానికి కూడా గురువు గారికి అంటే ఆ రోజు అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు గురువు గారితో ప్రారంభించినప్పుడు సార్కి అవార్డు ఇస్తే కేసీఆర్ గారు కూడా ప్రశంసించారు. టీవీ లోపల కూడా వచ్చింది. సో సార్ తోటే అప్పుడు ప్రారంభించడం జరిగింది. 20 మంది ప్రముఖులను 2 సార్లు వివిధ రంగాల లోపల, అంటే ఒకరు కవి, ఒకరు రాజకీయవేత్త, అంతేకాకుండా ఒక కళాకారులు, అష్టగంగారు సార్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ విధంగా రకరకాల విభాగాల లోపల వ్యవసాయదారుడు, ఈ విధంగా ఒక జవాన్, ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవడం జరిగింది. సో అలాంటి ఇంకా మరెన్నో కార్యక్రమాలు మా గురువు గారు ఏంటంటే ఉంటే 100% ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుతున్నాను. కొట్టేసుకుంటే వెళ్ళిపోతుంటుంది, మైక్ రాకుంటుంది, మాటలు చెప్పేస్తుంటుంది. జనం టికెట్ లేకుండా ఎక్కినా కూడా వాటేసుకొని పోతుంది. ఉచితం. ఓకే, సూపర్. మంచి విషయాలు మనం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఈ సభలో 2 అంశాలు నేను ముందుకు తీసుకురాబోతున్నాను సార్. మీ అందరికీ మీరంతా మహామహులు. మిమ్మల్ని మేము కోరేది ఒకటే, సహోదరితో మీ సమయం మాకు ఇవ్వాలని కోరుతున్నాం. కొంచెం లెంగ్తీ అయినా మధ్యలో కళాకారులు ఉన్నారు, సాయిల వల్ల ఆశ్రగారు, ఇక ప్రముఖమైనటువంటి కళాకారులు అన్న మేము కూడా పాట పాడతారు కదా. ఇదంతా నా జీవితంలో చాలా సంవత్సరాలుగా అనుబంధాన్ని పెనవేసుకుపోయినటువంటి కళాకారులు. నేనేదో గొప్ప కళాకారులని వాళ్ళు అంటారు, కానీ అది నిజం కాదు, అబద్ధం. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫేమస్. వాడు కోకిల నాగరాజు ఉన్నాడు, మా గురుగారు మా అన్న పెద్దన్న అంటాడు. అది నిజమే, కానీ నాకన్నా వీళ్ళు చాలా మెట్లు పైకి ఎక్కినటువంటి మన నిజామాబాద్ సంస్కృతి సాంప్రదాయాన్ని చాలా ఎత్తుకు తీసుకుపోయినటువంటి మహాకళాకారులు ఆష్ట గంగాధర్, సాయి లవల. వీళ్ళు జానపద రంగాన్ని అలాగా అంటిపెట్టుకొని ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళినటువంటి మహానుభావులు. వాళ్ళు నన్ను అంత ప్రేమగా అర్థం చేసుకుని మా అన్న వీడు అని అనడం అనేది ఏదైతే ఉందో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తమ్ముడు, శిరస్సు వంచి నమస్కరిస్తున్న. హ్యాట్స్ ఆఫ్. మీ ప్రతి ఒక్క ఒకసారి కార్యక్రమం. ఈరోజు మనం మొదటి తీయబోయే అంశం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి కొబ్బర్ల సురేష్ గారు ఉన్నారు. వారు చాలా పుస్తకాలు 30 పుస్తకాలు రాసేసి ఉన్నారు. వారు ఏం చేశారు అంటే, చిన్న సబ్మిషన్ అని చెప్పి ఒక బుక్ ఈ రోజు ఆవిష్కరిస్తే మీ సభలో నాకు ఒక ఆనందం కలుగుతుంది అని కోరారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి గారైనటువంటి బాలల నేస్తాము చాచా నెహ్రూ అంటూ ఉంటారు. అది పాత మాట. బాలల మనసు ఉన్నటువంటి మన బాబు దాతన్న గారి విఠల్ గారు వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం.
ఫ్రెండ్లీ పోలీసు అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే మన భుజం మీద ఆయన తెగేస్తే మనల్ని పట్టుకోతుంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కాదయ్యా మీరే మా భుజం మీద చేయండి అని ఎంతో స్పోర్టివ్గా సరదాగా ఆయన ఏం చెప్పాడు అంటే, K6లో నా జాదు ముచ్చట్లలో తను కూడా ఒకసారి వస్తే ఏం చెప్పాడు అంటే, మేము మామూలు వాళ్ళమే కానీ సార్ కూడలిలో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నప్పుడు పద్మవ్యూహంలో కృష్ణుడు లాంటి వాళ్ళం, చక్రం అడ్డు వేయకపోతే క్షణం ఆగిపోతే ప్రమాదాలు ఎన్నో జరిగిపోతాయి. అలాంటి స్థితి మా పోలీస్ డిపార్ట్మెంట్లో నెలకొని ఉన్నటువంటి ఈ స్థితిలో మరి ఆయన ఇలాగ కవితలు రాస్తూ కథలు రాస్తూ రాసిన కథల్ని వినిపించడమే కాకుండా ప్రింట్ మీడియాలో తీసుకొచ్చి పుస్తకాల రూపంలో తీసుకొని వచ్చి పంచడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. చాలా గర్వపడుతున్నాం మనందరం కూడా ఒకసారి గర్వపడుతూ సంతోషపడుతూ అసలు చిన్నగా ఒక విషయం ప్రస్తావించి ముగించి ముందుకు వెళ్దాం. అందరికీ నమస్కారం. ఒక వ్యక్తిగా ఒక 10 మందికి చెప్పగలుగుతాము, ఒక పోలీస్గా ఒక 100 మందికి చెప్పగలుగుతాము, కానీ ఒక కవిగా మాత్రం ఒక 1000 మందికి చెప్పగలుగుతాము. రాసిన పుస్తకం ఒక 20 years వరకు లైబ్రరీలో కానీ మీ ఇళ్లలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది మా యొక్క రచయితకు కవులకు మా మదిలో మెదిలిన ఆలోచనలు వేదనలు మాకు సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో కొన్ని ఈ పుస్తకాల రూపకంగా మీకు అందించడం జరుగుతుంది. మరి పోలీసులు ఏఎస్ఐ తొగల సురేష్ నా పేరు, ముప్పల్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాను, నిజామాబాద్ గారి. మా డీజీపీ గారి ఆదేశానుసారము ప్రజలతోటి ఫ్రెండ్లీగా ఉండాలనే సంకల్పంతో ఈ సాహిత్యంలోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 30 పుస్తకాలు రచించడం జరిగింది. టోటల్ 20,000 పుస్తకాలు ఉచితంగా పంచాను నేను. ₹1 కూడా నేను ఆశించలేదు. ఇప్పటి వరకు ఒక 6 lakhs వరకు నేను ఈ సాహిత్యంకి ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సాహిత్యం అనేది వ్యాపారం కాదు, సాహితీ రక్షతో రక్షత. అంటే మనం సాహిత్యాన్ని రక్షిస్తే సాహిత్యం నన్ను ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళింది. అలాగే సేవారంగం కూడా అంతే. మేము బడి పిల్లలకంటే చిన్న పిల్లలంటే చాలా ఇష్టం నాకు. మొన్న 50 మందికి ఇంతకుముందు 30 members కూడా మెడల్స్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు ఈరోజు ఈ సేవా పురస్కారం ఇస్తున్నారు. అందులో మా ఈ సార్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2 విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఒక 2 విషయాలు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఒకటేమో తొగర్లో సురేష్ గారి గురించి పుస్తకంలో ఉన్న కథ. మా దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే, ఏ కార్యక్రమానికైనా ఆవిష్కరణకి పిలిస్తే ఆ కథలో ఎన్నో పేజీల్లో ఏముంది అనేది చెప్పగలిగే గొప్పతనం ఈనాటి మన ఈ ముఖ్య అతిథి గారికి వెనతో గడిపించారు. అది మామూలు కాదు. ఆ రచయిత మర్చిపోయింటాడు. ఆ 24వ పేజీలో ఇలాంటి ప్రస్తావన చేస్తూ చిన్న కథ రాసేవయ్యా, ఈ కథలో నీతి అలా ఉంది అని నేను చెప్పడం ప్రత్యక్షంగా విన్నాను ప్రేక్షకుల్లో కూర్చొని. అంతటి మహానుభావులు ఈరోజు ఈ సాహితీ సదస్సుకు రావడం, ఈ కళాకారులందరినీ సన్మానించడం ఎంత అద్భుతం. వారు మాట్లాడతారు వారి మాటల్లోనే. విశ్వ తేజస్ ఆధ్వర్యంలో ఏదైతే ఉపాధి పురస్కారాలు ఉన్నాయో ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వీరన్నగిరి శ్రీహరి గారు, సైంటిస్ట్, అట్లాగే వేదాంతం రంగనాథ గారు, మీకు అందరికీ తెలుసు, నవ్వుతూ నవ్విస్తాడు, మెజిషియన్. అట్లాగే కవులు కాపత్ర తొగర్ల సురేష్ గారు, ఈ బుక్ రాసిన తొగర్ల సురేష్ గారికి, వైసరెడ్డి లక్ష్మణ్ గారికి, చాలామంది మా వేదం స్కూల్ మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి, మా మాస్టర్ గంగాధర్ గారికి, కోకిల నాగరాజు గారికి, ఎస్ఎల్ మీడియా సోదరులకి, ఇంకా మిగతా పెద్దలకి, సోదరులు సోదరులు ప్రతి ఒక్కరికి సందర్భంగా శ్రీ ఓదేనామ సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు నాకు తెలిసి కలం గొప్పదా గలం గొప్పదా అని అంటే కలమే గొప్పదని. కలంతో మీరు రచిస్తేనే, కలంతో మా కోకిల నాగరాన్ని కానీ మాస్టర్ కానీ పాట. అందుకే మీరంతా
చేసిందే చెప్తా, చెప్పిందే చేస్తా. నాకు ఈ డైలాగ్స్ అని అటువంటి నచ్చాయి. నేను కవులతో చాలా ఇంటరాక్ట్ అయిన, చాలా మీటింగ్ అయి నేను కూడా ఒక కవినేమో మీద అంత కూడా అని అనుకుంటాం. ఎందుకంటే 3 years బ్యాక్ మా జడ్పీలో మన ఎమ్మెల్సీ ఉండే చూడండి, కవి దేశపతి శ్రీనివాస్ గారు వచ్చింది. వీళ్ళన్నీ పాత మొగాలే ఉన్నాయి, కొత్త మొగాలే లేవు. తెలంగాణ ఉద్యమంలో నాతోని 2001 నుంచి పనిచేసిన మొక్కలే చాలా 80-90% మొక్కలు అవేగానే ఉంటుంది. ఆ రోజు దేశపతి శ్రీనివాస్ గారు వచ్చి జడ్పీ మీటింగ్ హాల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అడిగి మీటింగ్ హాల్ ఇస్తున్నట్టే ఇస్తాం, దానికి ఏదైనా నేను పేరు చేసుకుంటానని చెప్పి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంది కాల్ వచ్చింది, కనీసం ఒక 100 మంది వచ్చిండ్రు. సంఖ్య ముఖ్యం కాదు, మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒకటి బయలుదేరితే ఆయన ఇంకా 10 మంది వచ్చి వాళ్ళకి 1000 లక్షలు. ఇక్కడ కూడా 50 మంది వస్తే 50,000కి మెసేజ్ వెళ్ళిపోతుంది. అంతా మేధావులు ఉన్నారు కాబట్టి మరి ఆ రోజు అన్న మాట నాకు ఈరోజు కూడా గుర్తున్నది. దేశపతి శ్రీనివాస్ గారు మరి చైర్మన్ గారు, మీరు ఫస్ట్ టైం మాట్లాడి వెళ్ళిపోతారా, లాస్ట్ వరకు ఉంటారా అని చెప్పాను. నేను చెప్పిన ఆయన దేశపతి శ్రీనివాస్, నేను ఎప్పుడైనా ఏ మీటింగ్ అయినా టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉంటా. అది ఎన్ని గంటలైనా కానీ డీసీటీవీ వాళ్ళు సన్మాన కార్యక్రమం పెడితే 100 మంది సన్మానం అంటే 100 మంది సన్మానం చేసి 5 గంటలైనా నిల్చొని సన్మానం చేసి. ఎందుకంటే 100 మందిలో 5గురికి సన్మానం చేస్తే మిగతా 95 మంది డిసప్పాయింట్ అవుతుంది. కాబట్టి నా మెంటాలిటీ అది. మరి ఆయన అన్నప్పుడు నేను లాస్ట్ వరకు ఉంటానప్పుడు ఆయన అన్న మాట ఈరోజు గుర్తు ఉన్నది. ఏమన్నా అంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు నాకు మీటింగ్స్ బయట లేకుండా నాకు అక్కడో మీటింగ్ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పేసి నేను ఫస్టే మాట్లాడతానని చెప్పి ఫస్ట్ మాట్లాడి సగం వాళ్ళు కాల్ చేసుకొని వెళ్ళిపోతాను. అయినా ఈయన ఫాలోవర్స్ సగం వాళ్ళు కాలేదు. ఆయన చెప్పిన మాట ఇప్పటికి గుర్తుంది. అందుకే నేను కమిట్మెంట్ తోని ఏ మీటింగ్కి వెళ్ళినా మా శ్రీనివాసరెడ్డి తల్వేద విషయం తల్వేద ప్రోగ్రామ్ నైట్ 10 అయినాక. ఇంకోటి ఏంటంటే నేను అంటే నాది నేను చెప్పుకోవడానికి కాదు, అందరికి తెలియకపోవచ్చు, నేను ప్రజాప్రతినిధులు నాది రివర్స్ కేర్. ఎప్పుడైనా ఈ పొలిటీషియన్స్ మారాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు చుట్టూ తిప్పించుకొని అపాయింట్మెంట్ లేదు, రేపు మాఫీ అని చెప్పేసి ఇక్కడ తిప్పించుకోవాలంటూ ఉంటాం. నేను ఎవరికైనా ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరు కానీ అఫీషియల్స్ కానీ పౌరులు కానీ నేనేం చెప్తా అంటే మీరు నా దగ్గరికి పర్సనల్ వచ్చే అవసరం లేదు. మీరు ఫోన్ కాల్ గానే చెప్పండి, ఫోన్ చేస్తే చాలు నేను వస్తాను. లాస్ట్ ఇయర్ గాలిపల్లి గంగా గోదావరి గట్టులో వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేశారు, సార్ మేము కలవాలా, మీ అపాయింట్ కావాలని చెప్పి చెప్పండి. ఎవరైతే చెప్పండి చేస్తా అంటే నేను చెప్పిన. ఎందుకు అంటే సార్ రేపు క్యాంప్ ఉంది, శిబిరం ఉంది, మీరు రావాలి సార్ అంటే మీరు వచ్చే అవసరం లేదు, రేపు ఎన్ని గంటలకు రావాలా, 8 o'clock. 8 పోయింది అక్కడ. ఎందుకంటే ప్రభుత్వాధికారులు మన చుట్టూ తిప్పించుకుంటే ప్రజలకు ఎప్పుడు వాళ్ళు ఉపయోగపడతారు. అట్లాగే మా పీరియడ్లో 2 years కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మన అప్పుడు నారాయణ రెడ్డి గారు కలెక్టర్, ప్రశాంత్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు, మీరు తిరగద్దండి జడ్పీ చైర్మన్ గారు, మీరు ఐఎస్ వైస్ అంటే 32 జడ్పీ చైర్మన్లో స్టేట్లో ఐఎస్ వైస్ అంటే నాకు 70 రన్నింగ్. ఎందుకంటే ఎక్సర్సైజ్ వాకింగ్ అన్ని ఫుడ్ అన్ని సిస్టమేటిక్ ఉంటాం కాబట్టి మనం వాయువు తెచ్చుకోవాలంటే మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ రోజు కరోనా టైంలో కూడా ఉపాధి హామీ కూలీలు 100 ఉంటే వాళ్ళ మధ్య వెళ్ళి కరోనా గురించి నిబంధన
చేయాలి అని చెప్పిన వ్యక్తి నేను. ఎందుకంటే చాలా మంది డిప్యూటీ క్యాబినెట్ జడ్పీ చైర్మన్ అంటే ఆ హోదా మెయింటైన్ చేయాలి. నేను చెప్పిన ఒకటే, నా హోదా ఒకటే, ఎప్పుడు ప్రజల మధ్య ఉండడమే నా హోదా. నేను భయపడే పోతే ఒక ప్రాణం పోతుంది, వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తులం అవుతాం, ఒక చరిత్రలు నిలిచిపోతాం. మీరందరూ కలుగున్నారు, చరిత్రలు నిలిచిపోతున్నారు. నేను కూడా ఒక రాజకీయవేత్తలో ఒక చరిత్రలు నిలిచిపోతాం అన్నదే నా తాపత్రయం. అంతేగాని నేనేదో జడ్పీ చైర్మన్, నేను హోదా మెయింటైన్ చేయాలనేది నా మెంటాలిటీ కాదు. నేను సింపుల్ ఉంటా. మరి ఇక్కడ నేను అనుకున్నా త్రివేణి సంఘం ఏమో అనుకున్నా కానీ 6 పాయింట్ ఫార్ములా కేసీఆర్ గారు నంబరు వాళ్ళకి తెలుసు. నంబర్ ఏంటంటే 6 నంబర్ లక్కీ నంబర్. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, మా శ్రీఆర్ గారు ఉన్నారు, స్కూల్ గారు, మెజిషియన్ ఉన్నారు, వేదాంతం రంగనాథన్ గారు ఉన్నారు, అట్లానే కవులు ఉన్నారు చాలా మంది, లక్ష్మణ్ గారు కానీ తోల సురేష్ గారు కానీ చాలా మంది కవులు ఉన్నారు. కవులు, స్కూలు, మళ్ళీ గాయకులు, వ్యాపారవేత్తలు, నా లెక్క పొలిటీషియన్, సూపరింటెండెంట్ గారు. అంటే ఈ 6 కలిసి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నైపుణ్యత సాధించిన వ్యక్తులు. రంగనాథన్ గారి గురించి తెలుసు, మనం ఎట్లా మ్యాజిషియన్ చేస్తాం, అట్లాగే శ్రీహరి గురించి తెలుసు. విశ్వ తేజస్ అంటేనే, విశ్వం అంటేనే ప్రపంచం. ప్రపంచంలో ఒక తేజస్సులోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి, పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ గురువులకు ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి శ్రీహరి గారు. అట్లాగే పోయిట్స్ అందరు, నేను ఒక్కటే పోయిట్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ తొగాల సురేష్ గారు ఉన్నారు. మన తాపత్రయం అనే బుక్ రాసి ఎవరికి అంకితం చేసిన పోచమ్మ తల్లి, అదేళ్ళి పోచమ్మ తల్లికి అంకితం చేసి నేను చూసిన 2-3 పేజీల చూస్తే పోచమ్మ తల్లి గురించి చాలా వర్ణించడం జరిగింది. నేను చూస్తే అసలు అది చదివితే ఒక పేజీ చదివిన కళ్ళకు కట్టినట్టున్నది. నేను స్వయంగా అక్కడ చూస్తున్నానా, అక్కడ ఉన్నానా, అడవిలో ఉన్నానా, అక్కడ ఎల్లమ్మ అది పోచమ్మ తల్లి వచ్చి తెల్లని చీర కట్టుకొని ఈపలు తీసుకొని అడవంతా కలియ తిరుగుతుందా అన్నట్టు కళ్ళ కట్టినట్టు రాసిన వ్యక్తి మన తొగల సురేష్ గారు. మరి ఆయన ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాడు, ఏఎస్ఐ సర్వీస్ లో ఉన్నాడు. కానీ మెంటాలిటీ ఎట్లుంది పోలీస్ డిపార్ట్మెంట్, మనకు మెంటాలిటీ చాలా పరం. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అండి. ఇది ఎప్పుడు వచ్చింది, తెలంగాణ సాధించినాక ఈ వర్డ్ వచ్చింది, ఫ్రెండ్లీ పోలీస్ అని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని. చాలా మంది కవులు ఉన్నారు, నేను ఒక లెక్క కాదు, ఒక పక్క కాదు, అందరు సమానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు కనుక మీరందరికీ మరొక్కసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కారాలు ఎవరైతే సన్మాన గ్రహీతలు ఉన్నారో వారందరికీ సుమారుగా 30 మంది ఉన్నారు. వారందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, సన్మానం చేసుకొని వాళ్ళు కూడా కొందరుంటే వారికి కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు. భవిష్యత్తులో నెక్స్ట్ టైంలో ఇదే సన్మానం చేసుకోవాలని చెప్తూ, ఏదైనా చెప్పాలంటే చాలా ఉంది. మా ఆశగంగా గారు, మా కోకిల్ గారు, తెలంగాణ ఉద్యమంలో మైక్ మాకు చాలా సంబంధం ఉంటుంది. గంటలైన మాట 2001లో అసలు నాకు అవసరం లేదు తెలంగాణ. మన నీళ్లు, నిధులు, నియామకాలన్నీ వేరే రాష్ట్రంలో దోసుకపోతున్నారు, వేరే ప్రాంతంలో అన్నప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం తిరిగి అడుగులు అడుగు వేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణకి ఈరోజు చూస్తా ఉన్నాం, అన్ని రంగాల్లో ముందుంది. భారతదేశంలోనే 29 రాష్ట్రం తెలంగాణ అంటే నంబర్ 1 ఉంది. మనం చూసాం పల్లె ప్రగతి ఊళ్ళ ఎట్లా ఉన్నాయి, పల్లెలన్నీ నీటిగా ఉన్నాయి. గతంలో ఏమైతుండే, వర్షాకాలం రాగానే
ట్రక్కులు వస్తారు, ఏమంటారు దాన్ని ఏమంటారు, అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు లేవు, పల్లెలన్నీ నీట్గా తయారయ్యాయి. మాకు కూడా మేము వచ్చినాక మాది గొప్పతనం కాదు, 2020లో దీన్ దయాళ్ అవార్డు వచ్చింది, పిఎం గారు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ అవార్డు. మేము చేసిన వర్క్స్ సిన్సియారిటీ, మా మీటింగ్స్ ఇన్ టైంలో కండక్ట్ చేయడం, దీన్ దయాళ్ అవార్డు వస్తే అవార్డుతో 15 మడిగలు కట్టించింది. ఈరోజు పర్మనెంట్ జడ్పీకి 3 లక్షల ఇన్కమ్ ఫర్ ఎవరు ఉండాలి. మనం చేసిన ఏదైతే కార్యక్రమం ఉందో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేటట్టుగా ఇంకో 10 మడిగలు కూడా నేను ఫండ్ మొబిలైజ్ చేస్తున్నా. ఎందుకంటే ఒక 5 లక్షలు వస్తే మరి జడ్పీకి మంచి ఇన్కమ్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరి రంగాల్లో వాళ్ళు కృషి చేస్తే ఖచ్చితంగా మనము పై స్థాయికి వెళ్తాం, మన రాష్ట్రం కూడా ముందుంటుందని చెప్తూ ఇక మీ అందరికీ మరొక్కసారి ఉగాది పురస్కారాలు, క్రోధినామ సంవత్సర కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జ్యోతిష్య రత్న మహోపాధ్యాయ శ్రీ సముద్రాల శ్రీధరాచార్య గారు ఉన్నారు, వారికి స్వాగతం. అలాగే సాయి లవల గారు ఉన్నారు, వారికి స్వాగతం. కోకిల నాగరాజు గారు ఉన్నారు, వారికి కూడా స్వాగతం. బి చంద్రశేఖర్ తెలుగు వెలుగుకు సంబంధించి ఉన్నారు, వారికి స్వాగతం, వారు రాబోతూ ఉన్నారు. అలాగే మాకునూరు పురుషోత్తమాచార్య గారు ఉన్నారు, వారికి స్వాగతం. పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సాయిరెడ్డి గారు ఉన్నారు, వారు కూడా సత్కారం అందుకోబోతున్నారు. శ్రీ రామకృష్ణ విద్యానికేతనకు సంబంధించి ఎస్ఎన్ నరసింహాచార్య గారు ఉన్నారు, వారి తరఫున వారి సోదరులు అందుకోబోతున్నారు. సీనియర్ కవి వేద స్వాగతం. అలాగే పద్మ జగదీశ్వర్ గారు ఉన్నారు, వారికి స్వాగతం. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్ బొద్దు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వారు మానవీయ కోణంలో వైద్య సేవలు అందించడం కాకుండా ఎంతో మంది అన్నార్థులకి సహాయ సహకారాలు నిరంతరం అందిస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా కదిలిపోయినాను. నాకు ఎంతో ఆనందం కలిగించింది సార్. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే కొనసాగించారు. వారితో పాటు ఆష్ట గంగాధర్ గారు ఉన్నారు, వీరితో పాటుగా ఆరుమూరు పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి నవనాథ సిద్ధేశ్వర క్షేత్రానికి అపారమైన సేవలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి బి సుమన్ గారు భారత గ్యాస్ కు సంబంధించి ఉన్నారు, వారు కూడా ఈ సన్మాన గ్రహీతలు ఈ రోజు ఉన్నారు. వీరితో పాటు జిల్లా బాలభవన్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా శ్రమిస్తూ ఎంతో మంది పిల్లలకి సృజనాత్మకత వెలిగిస్తున్నటువంటి విఠల్ ప్రభాకర్ గారు ఉన్నారు, బాలభవన్ సూపరింటెండెంట్. వీరే కాకుండా పుండలిని యోగి తెలుగు పండితులు ఆరుమూరుకు సంబంధించి భరద్వాజ్ గారు ఉన్నారు. ఈ రోజు మనం ఇవాళ అవార్డ్స్ ఏదైతే అందుకుంటున్నామో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అందంగా ఫ్రేమ్ చేసిన మహానుభావుడు భరద్వాజ్ గారు, వారు నా మిత్రులు, వారికి కూడా స్వాగతం ఉంది. వారితో పాటుగా గ్రేడ్ 1 తెలుగు పండితులు, గుండారం హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖ సంఘ సేవకులు, తెలుగు పండితులు, సీనియర్ తెలుగు పండితులు డాక్టర్ వారే దస్తగిరి గారు కూడా ఈరోజు సత్కారం అనుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. సమాజ సేవనే కాకుండా సమాజ సేవతో పాటుగా పక్క నుంచి జర్నలిజాన్ని భుజం మీద పెట్టుకుని దాదాపు 30 సంవత్సరాలుగా ముందుకు వెళ్తున్నటువంటి చింతలు తిప్పే చింతల గంగాదాస్ గారు ఉన్నారు. ఎవరైనా చింతల్లో ఉన్నారు, మేము ఈ ప్రోగ్రాం చేయలేకపోతున్నామని స్టార్ట్ చేసి పెట్టేస్తే గంగాదాస్ గారి కలుగు ఆయన చింతల గంగాదాస్ గారు, చింతలు దిచ్చే గంగాదాస్ అని చాలా మంది జోకులు వేస్తున్నారు, అది జోక్ కాదు, నిజమే. అలాగే నాతో పాటు మ్యాజిక్ రంగంలో ప్రయాణం చేస్తున్నటువంటి మా వాడు చందన శ్రీనివాస్ గారు కూడా సత్కారం అనుకోబోతున్నారు. ఇప్పుడే బుక్ ఆవిష్కరణ నియమించబడినటువంటి ఏఎస్ఐ గారు అనేటువంటి తొగర్ల సురేష్ గారు కూడా ఈరోజు సత్కారం అనుకోబోతున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా హిందీ పండితులు, జిల్లా పరిషత్తు, అలాగే జిల్లా పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ప్రాణకాలంలో పనిచేస్తున్న శ్రీమన్ నారాయణ గారు కూడా ఉన్నారు. వీరితో పాటుగా 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి సీనియర్ మెజిషియన్ ఆదిలాబాద్ వాసి శ్రీ భద్రయ్య గారు కూడా ఉన్నారు. వారికి మేము ఇంటికి తీసుకుపోయి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వారు రాలేని కారణంగా. వీరే కాకుండా వీరితో పాటు సత్కారం అందుకోబోతున్నటువంటి జ్ఞానోదయ హై స్కూల్ కు సంబంధించి దేవశంకర్ గారు ఉన్నారు. దేవశంకర్ గారి మీద చాలా మంది ఒక విషయం ఏం చేస్తున్నారంటే, దేవశంకర్ గారు ఆయన మా ప్రాంతానికి దేవుడు శంకర్ అంటారు. చాలా మంది ప్రతి స్కూల్ కి సంబంధించి ప్రతి మనిషికి సంబంధించి మనమందరం కూడా, ఇప్పుడు మీరందరూ కూడా కారణాలు అని నేను అంటాను, ఏదో ఒక కారణం లేకుండా మనం ఈ సమాజంలోకి ఈ భూమిలోకి రాము కాబట్టి మనం అంతా కారణ జన్మలమే. అలాగే వింజమర సందీప్ ఆచార్య గారు ఉన్నారు, వారు ప్రముఖ జ్యోతిష పండితులు.
పెందోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, తెలంగాణ మోడల్ స్కూల్ నందిపేటకు సంబంధించి. వారు ఒక మాట ఏమన్నారంటే, అసలు ఈ ప్రోగ్రామ్ నన్ను అడిగితే మేము చేయకపోతామా, మేము కూడా ఉండకపోతామా అంటే, అందరికీ మంచి మనసు ఉన్నటువంటి మహానుభావులు ఈ రోజు సత్కారం అందుకోబోతున్నారు. అలాగే వేదం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యజమానైనటువంటి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు. వారైతే కొన్ని విషయాలు ముందు తీసుకువెళ్తారు. అసలు అలవకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటారు, కానీ మేము వారికి అవకాశాలు ఇవ్వము, ఎందుకంటే మేము చేయాలి కదా కొన్ని. తర్వాత పరమశ్రీ విద్యానికేతన్ కూడా తను కూడా అదే మాట అన్నారు. హనుమాన్ గారు ఉన్నారు. వారితో పాటుగా నలంద విద్యా సంస్థకు సంబంధించినటువంటి శ్రీ లక్ష్మారెడ్డి గారు కూడా సత్కారం అందుకోబోతున్నారు. భీమగల్కు సంబంధించినటువంటి నారాయణ హై స్కూల్ ప్రసాద్ రావు గారు ఉన్నారు, వారు కూడా ఈ రోజు సత్కారం అందుకోబోతున్నారు. లైఫ్ కోర్స్ సైకాలజిస్ట్ అయినటువంటి శ్రీమతి వీణా మహేంద్ర గారు కూడా ఈరోజు సత్కారం అందుకోబోతున్నారు. వీరితో పాటుగా ఫస్ట్ స్టెప్ ప్రైమరీ స్కూల్ సంబంధించి కపిల్ రెడ్డి గారు కూడా ఈరోజు సత్కారం అందుకోబోతున్నారు. సరస్వతి విద్యాలయానికి సంబంధించి తోట రవీంద్ర గారు కూడా ఈరోజు సత్కారం అందుకుంటున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా ఎస్జిపి కవియత్రి ప్రైమరీ స్కూల్ రెగులపల్లికి సంబంధించి స్వాతి గంగాధర్ గారు కూడా ఈరోజు సత్కారం అందుకోబోతున్నారు. వీరే కాకుండా ఆశ్రమ పాఠశాల సిరికొండకు సంబంధించి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి కల్పన హనుమాన్ గారు సత్కారం అందుకోబోతున్నారు. వీటన్నిటికీ మించి ఈ రోజు మనం ఇక్కడ ఇంత సభలుగా కూర్చున్నాం అంటే దానికి కారణభూతుడైనటువంటి శ్రీ వినోద్ నాయక్ గారు. వినోద్ నాయక్ గారు తాయిక్వాండో కోచ్, క్యూరియస్ తాయిక్వాండో అకాడమీ ఇక్కడే నడుస్తూ ఉంటుంది. ఈ రోజు మన కోసం వారి క్లాసులు క్యాన్సిల్ చేసి ఈ తాయిక్వాండో అకాడమీ క్లాసులు క్యాన్సిల్ చేసి మన కోసం ఏర్పాటు చేసినటువంటి వారికి, వినోద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి కూడా సత్కారం ఉంది. అలాగే సైకాలజిస్ట్గా ప్రయాణం చేస్తున్నటువంటి మాధవ్ మణిపాల్ గారికి కూడా ఈరోజు సత్కారం అందుకోబోతున్నారు. వీరితో పాటుగా ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ సంబంధించి క్లాసులు నిర్వహిస్తూ వారందరినీ చైతన్యపరుస్తున్నటువంటి నవీన్ గారు కూడా సత్కారం ఈరోజు అందుకోబోతున్నారు. మరి అందరికీ ఒకసారి చెప్పడం. అంటారు కానీ వాళ్ళ పాత్రకి వాళ్ళకి తెలియదు ఏమీ ఉండదు. 40 years ఇండస్ట్రీ తెలియదు అంటావా? ఇంట్లో అన్ని రకాల కార్డ్స్ ఉన్నాయి గమనాలు. ఓకే సార్ చూడండి, అన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే కూడా చూడవచ్చు. రండి సార్ మీరు చూడండి. విషయం ఏంటి అంటే, ప్లేయింగ్ కార్డ్స్ కి మనిషి జీవితానికి చాలా దగ్గర సామీప్యత ఉంది. 52 కార్డ్స్ ఉంటాయి లోకల్ మ్యూజియంకి, 52 వారాలు ఉంటాయి సంవత్సరంలో.
4 రంగులు ఉంటాయి, 4 సీజన్లు ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి, డే అండ్ నైట్ ఉంటుంది. ఒక దాంట్లో 13 ముక్కలు ఉంటాయి, ఒకటి తీసేస్తే 12 ఉంటాయి, 12 నెలలు ఉంటాయి. ఒకటే 2 సాంకేతిక మనకి దానికి ఉన్నాయి. అందుకని మ్యాజిక్ని మెడిసిన్స్ హార్ట్స్ తోటి తీసుకెళ్తూ ఉంటారు. అదే ఇప్పుడు మన రోగ్ అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారంటే గంగాధర్ గారు వారి పాత్రికేయులు వారు చూస్తే మనోనేతంతో చూసినట్టు నిఘానేతంతో చూసినట్టు వారిని పిలిచారు. సహజంగా మనందరికీ మనకి ఈనాడు ఉన్నటువంటి గెస్ట్ మీద ఏ అభిప్రాయం ఉంది తెలియజేసేది మ్యాజిక్. ఈ 52 కార్డ్స్లో మీరు ఎక్కడ కట్ చేయమంటే అక్కడ కట్ చేస్తాను. ఆ కార్డు మీకు జిల్లావర్త చైర్మన్ గారి మీద ఉన్న అభిప్రాయం ఎంత సార్? సార్ ఇక్కడ ఉంటుంటారా సార్ కొంచెం 52 కార్డులలో నుంచి ఒక కార్డు గంగాధర్ గారు చింతల గంగాధర్ గారు మీ మీద తనకున్న అభిప్రాయాన్ని తెలియజేసేదానికి చేశాడు. ఆ కార్డు ఏముందో మీరు మీ దగ్గర పెట్టుకున్నారు, చూసారా? చూడలేదు, చూస్తుంటారే. ఒకసారి మీరు తప్పటి కొడితే తనకి మన ముఖ్య అతిథి మీద ఏం అభిప్రాయం ఉందో చూపిస్తాడు కార్డు. ఏం కార్డు ఉంది ఇక్కడ చూపించు. అసలు ఆయన అలాగ అంటుంటే మనమాటమే కాదు, మీ అందరి అభిప్రాయం కూడా అదే. ఈజ్ ది కింగ్, రియల్ కింగ్. సినిమాలో పనిచేస్తే అమ్మాయిలు కూడా అంటున్నారట. సినిమాలో హీరోయిన్ గా పనిచేస్తే పూజ హెగ్డే గారు ఏమంటున్నారు అంటే ఈజ్ రియల్ కింగ్ అంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఏముంది అంటే గంగాధర్ గారు ఏమంటున్నారంటే కింగ్ అంటున్నారు, గంగాధర్ గారు కింగ్ అంటున్నారు. పూజ హెగ్డే కింగ్ అంటలేదు, ఈజ్ మై లవ్లీ కింగ్ అంటున్నారు. అట్లేమంటదు, అభిమానానికి ఏది తోటి అవధులు లేదే లేదు. థ్యాంక్ యూ అన్న. రైట్, మన కార్యక్రమంలో వెళ్ళాం. సన్మానానికి సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. హై స్కూల్ కరెస్పాండెంట్ గారు అయినటువంటి సుంభం హరీష్ గారు, వారికి కూడా మనం స్వాగతం పలుకుతున్నాం. ఐటీ ట్యూటోరియల్ ఐటీ టవర్స్ హెడ్ అయినటువంటి శ్రీ సత్యనారాయణ గారు ఉన్నారు, వారికి కూడా ఈరోజు సత్కారం అందించబోతున్నాం. మొట్టమొదట సుమన్ గారు ఉంటారా సార్? వెళ్తారా? ఉంటారా కాసేపు? ఉండండి. నేను ఇస్తాను, ఉండండి సార్, పట్టుకోండి. రంగన్న లైన్లోకి రా. సార్ ఇంటి కాదు సార్. రాజావాళ్ళ గారు చాలా విచిత్రమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ విద్యార్థులకి నృత్యం నేర్పడమే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో వారు గానాన్ని నిర్వహిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వారి బృందం ద్వారా అనేక గీతాలను పాల్గొస్తూ ముందుకు సాగుతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కూడా అభినవేశం నుండి గోరెల్ని ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు పండితులుగా కొనసాగుతున్నారు. వారు మంచి వ్యాఖ్యాత కాకుండా మంచి మిమిక్రీ ఆర్టిస్టు, మెజిషియన్ కూడా. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కారం జరుగుతుంది. వారు పోస్టల్ యూనియన్కి సంబంధించి భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ అనే దానికి వారు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కారాన్ని అందిస్తారు. ఫీజుతోటి ఎంతో మంది ఉన్నత విలువలు కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేసి ఎంతో మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని స్కూల్ ద్వారా అందించినటువంటి మహానుభావులు. వారి తరఫున వారి సోదరుడు శ్రీనివాసాచార్య గారు సత్కారం అందుకుంటున్నారు. వారికి మనందరం కూడా అభినందనాన్ని అందిస్తాం. సముద్రంలో శ్రీనివాసాచార్య గారికి సత్కారం జరుగుతుంది. వారు దాదాపు 40 సంవత్సరాల ప్రస్థానం కొనసాగుతున్నారు. ఎన్నో 50,000 70,000 అనుకుంటా. ఎంతో మంది యువ కవులకి వారు నువ్వు ఎంత నేర్పిస్తే అబ్బా.
మంచినీటి నష్టం కలిగినప్పుడు సత్కారం జరుగుతుంది. ఓకే అది వారి ఒక మెమోంటో చాలా సత్కారం. వారి ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఎంతో చక్కని వసతులు కల్పిస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే ప్రామాణికంగా కొనసాగుతున్నటువంటి హాస్పిటల్ పేరు వింటే డాక్టర్లు ఎలాగో ఉంటారో, ఎంత హైటెక్ కనిపిస్తారో అని అనుకుంటూ ఉంటారు. కూర్చొని డాక్టర్ గారు రెండు మాటలు చెప్పాల్సిందే అనుకుంటూ ఉంటారు. కానీ వారు ఎంత సౌమ్యులు అంటే చాలా సౌమ్యులు, సహజమైనటువంటి తన అనుభావనతో అన్నార్థులని ఆదుకోవడమే కాకుండా వైద్య నీటి ఏదైతే ఉందో వైద్య సదుపాయం కోసం వచ్చిన వారిని తక్కువ ఫీజు తోటి ఆదరించడం, అలాగే వారికి సరైనటువంటి వైద్య సదుపాయాన్ని అందించడంతో పాటుగా ఎంతో మంది సమాజంలో వెనుకబడిన వాళ్ళకి, ఆర్థిక పెద్దలు ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని, రూరల్ హెల్త్ క్యాంప్స్ ని అనేక తెలుసు. ఎందుకంటే వెళ్తుంటారు చాలా క్యాంప్స్ కి మీరే ముఖ్య అతిథిగా వెళ్తుంటారు. పూర్ పేషెంట్స్ ఉన్నాము అని చెప్తే వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వడం, ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్ ని మనం ఎక్కడ కూడా చూడడం. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్నటువంటి విష్ణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేంద్ర ప్రసాద్ గారికి సత్కారం జరుగుతుంది. ఇప్పుడు నిజంగా ఒకసారి సర్పంచ్ గారిని అభినందిస్తాం. మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు డాక్టర్ గారు. ఒక అంధుడైనటువంటి కళాకారుణ్ణి తన వెంట నిలుపుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంటింపజేసినటువంటి జానపద స్రష్ట, ఎన్నో దేశాల్లో మన హిందూ ముద్రని వేసినటువంటి నృత్య దర్శకులు, నాగేపూర్ అనేటువంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పల్లెటూరు చిన్నోడు మాస్టర్ గంగాధర్ గారు, అపోల గంగాధర్, అబో అనిపించేటువంటి గంగాధర్. ఆయన యాస్త తెప్పించకుండా పాటలు పాడడంలో దిట్టైనటువంటి మాస్టర్ గంగాధర్ గారికి సత్కారం జరుగుతుంది. వారికి శాల్వాతోటి సత్కారం జరుగుతుంది. అలాగే ఒక బొకేతోటి కూడా సత్కారం. వారికి సంబంధించినటువంటి ఈ మెమోంటోని వారికి అందిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా వారికి అభినందన చందనాన్ని అందజేస్తున్నటువంటి సందర్భంగా వేదికలు చూస్తూ ఉన్నాం. తర్వాతి సత్కారాన్ని అందుకోబోతున్నారు వాత్నాథే సుమన్ గారు. వాత్నాథే సుమన్ గారి గురించి కూడా చెప్పడం అంటే సుందరుడు అని ఎందుకంటానంటే నాకు 32 సంవత్సరాల నుంచి వారితో పరిచయం. మా అమ్మాయినే వారికి ఇచ్చి పెళ్లి చేశాం. మా అమ్మాయి అంటే మా పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పద్మావతి నుంచి వారికి దస్తగిరి గారికి పెళ్లి చేశాం. అప్పటి నుంచి పెళ్లి కొడుకు చాలా అందంగా రాదని పెళ్లిలోనే అనుకున్నాను. ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కొడుకే నేను ఇలాగ వస్తాడని నేను అనుకోలేదు. వారు ఎంఏ తెలుగు చేశారు, సాంస్క్రిట్ తెలుగు చేశారు, ఎంఎస్సి సైకాలజీ చేశారు, అలాగే ఎంకామ్ బిఈడి చేశారు. వారు తెలుగు పండిట్గా, సీనియర్ తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు. డిసిడిజి ఇన్ ఆర్ఐసి మైసూర్లో చేస్తున్నారు. ఇలా గ్రేడ్ 1 తెలుగు పండిట్గా వారు గుండారం హై స్కూల్లో పనిచేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందన చందనాన్ని అందిస్తోంది విశ్వతేజస్ సంస్థ. చాలా సంతోషం. ఎంతో ప్రముఖమైనటువంటి అందరి చింతలు తీర్చే చింతల గంగాదాస్ గారు వారి నాకు చాలా మంచి మిత్రుడు. తన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు దాదాపు 8 సంవత్సరాల ఆంధ్రజ్యోతి పేపర్ మా ఇంటి ముందు పడేది రోజు. అది ఒక మాట చెప్పండి. 1987లో మాకులూరు సింగిల్లో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పటి నుంచి మీ దగ్గర అప్పటి నుంచి దాదాపు ఏమంటారు అంటే మీ వాడని మీరు అనుకుంటున్నారు కానీ వీడు మావాడు అని అంటున్నారు. మావాడు మీవాడు కాదు, వాడు అందరి వాడు, గమ్యాన అందరి వాడు. గమ్యానికి సత్కారం జరుగుతుంది. వారు నవ యువత అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసి డాక్టర్ గారు ఏదైతే సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ ఈ సంస్థ ద్వారానే అందుకుంటున్నారు. వారి బ్యూరో లోకల్ టీవీ ఛానల్ కి సంబంధించి వారు బ్యూరోగా వ్యవహరిస్తున్నారు. మరి వారికి శుభాకాంక్షలు, అభినందన చందనాలు. వారు ఎన్నో సంస్థలకి మెంటర్ గా పనిచేస్తున్నారు. ఎంతమందికో సహాయాన్ని అందించడంలో ఉన్నారు. మరి చిత్ర గంగాదాస్ గారికి సత్కారం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత సత్కారాన్ని హై స్కూల్లో
మెజిషియనే కాకుండా మంచి వ్యాయామ క్రీడకు సంబంధించినటువంటి అధ్యాపకులు శ్రీనివాస్ గారు, చందన శ్రీనివాస్ అంటారు, చందన లాంటి శ్రీనివాస్ గారు. వారు మ్యాజిక్ రంగంలో యువ స్టార్, యూత్ మెజిషియన్. వారికి నా స్ట్రెంత్ నేను ఎక్కడ పెంచుకోవట్లేదు, నాకు ఉన్న ఒకే ఒక్క బలం, నా బలహీనత బలం వాడే. నాకు బలమే లేదు, నా బలము బలహీనత రెండు. బలగం శ్రీనివాస్ గారికి సత్కారం జరుగుతుంది ఇక్కడ. ఫిజికల్ డైరెక్టర్ కాకుండా మంచి మెజిషియన్. మరి ఏఎస్ఐగా ముఖ్యంలో పనిచేస్తూ ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ స్వచ్ఛందంగా పిల్లలకి పుస్తకాలు, ఎన్నో రకాలైనటువంటి బ్యాగ్స్, డ్రెస్సెస్ అందించడమే కాకుండా తన 30 పుస్తకాలని ప్రచురింపజేసినటువంటి మహానుభావుడు వారు. వారికి సత్కారం అందుతుంది. వారు కవి, రచయిత, మంచి మంచి మాటలు చెప్పగలిగినటువంటి మంచి మాటకారి. వారు పోలీస్ డిపార్ట్మెంట్లో కాక అధ్యాపక డిపార్ట్మెంట్లో ఉంటే వారికి బోలెడంత సమయం దొరికేది. ఎందుకంటే వారు ఏ సేవ చేయాలన్నా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసులో ఉండడం వల్ల వారికి సరైన సమయం దొరకకపోవడం, వారు కొన్ని సేవలు చేయలేకపోవడం పరిస్థితి మాకు కనిపిస్తుంది. వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంత స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా వారి 5 ఆఫీసర్స్, సిబిలు వారందరూ కూడా వీరిని అభినందించి హైదరాబాద్ లెవెల్లో వారికి మంచి అభినందన దొరకడం చాలా గొప్ప విషయం. శుభాకాంక్షలు సార్. సురేష్ గారు, అలాగే డాక్టర్ రాజశేఖర్ గారిని ఒక్కొక్క విషయం రహస్యాలు రివీల్ చేస్తుంటారు. అయిపోయి మీరు అందంగా ఉంటే మీ పళ్ళు అందంగా మారుస్తాం, మీ నవ్వు అందంగా లేకపోతే మీ నవ్వును అందంగానే మార్చేస్తాం మా డెంటిస్ట్ ప్రభావం అంటూ డెంటల్ డాక్టర్ గారు మీరు స్వాగతం సార్. రాజశేఖర్ గారికి ఈ వేదిక అభినందనతోటి సత్కారం అందించబడుతుంది. వారికి సత్కారం అందిస్తున్నారు. డెంటల్ డాక్టర్ రాజశేఖర్ గారికి సత్కారం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం. ఒక అసోసియేషన్స్ కూడా మా సర్టిఫికేట్స్ ఇస్తారు. అందులో బ్లాంక్ ఉంటుంది, ఏం రాయాలంటే మీ ఇష్టం ఏమన్నా రాసుకోండి. అంటే ఇవన్నీ ట్రెడిషనల్ లాజిక్స్ అన్నట్టు. ఇద్దరు పిల్లలు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శించారు. మరి ఇందులో ఈ ఫోటోలు వాళ్ళ గురువు గారు కూడా వాళ్ళతో ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకనంటే వాళ్ళిద్దరే ఉన్నారనుకో మేమే ప్రమాణం చేస్తామని చెప్తారు. ఇప్పుడు ఫోటోలో ఈయన అంటే బికాస్ ఆఫ్ మై గురు వీ గాట్ దిస్ ఫెలిసియేషన్ అని వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ వేదిక మీద ఉన్న ముగ్గురు దిగ్గజాలు మహామౌలు, వాళ్ళ గురించి స్పెషల్గా ప్రత్యేకంగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయినా ఒకసారి మనం గుర్తు చేసుకోవడం అవసరం. శ్రీ రాధన్న గారి వింటారు, మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు. కష్టాలు ఉండి దరిచేరిన వాళ్ళందరినీ చేరదీసి ఆదుకునే వ్యక్తి కాబట్టే దాదన్న అని వారికి పేరు వచ్చింది. నిజంగానే వాడు ఎంత భక్తిమైన వ్యక్తి అంటే సమకాలీన రాజకీయాలలో వారి మనస్తత్వం సరిపోదు. మరి కేసీఆర్ గారికి ఆత్మ మిత్రుడు, ఆత్మ బంధువు కాబట్టి ఆయనను పిలిచి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. వారు ఎన్ని ఆటుపోట్లకు ఎన్ని రకాలైన రాజకీయ ఒక రకమైన దీనికి గురయ్యారో మాకందరికీ బాగా తెలుసు. అది బ్యాక్గ్రౌండ్ విషయం. అయినా కూడా తట్టుకొని వారి చైర్మన్ను ఆ యొక్క సీటును 200% న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి. వారు దయాకరుడు. సిహెచ్ మధు అని ఒక కవి ఉండేవాడు, మీకు తెలిసాను. ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు నేను గణపురం దేవేందర్, నరాల సుధాకర్,
నేను ముగ్గురం కలిసి కొన్ని చందాలు 2-3 లక్షల చందాలు పోగు చేసిన సందర్భంలో సార్ దగ్గరికి వెళ్ళాం. కూర్చోగానే ఏం బాగుంది ఛాయ్ అది తెప్పించేసి అంత బాగుందా అని అడిగిన తర్వాత సార్ ఇట్లా మేము ఇట్లా ఈ పని మీద వెళ్ళాం సార్ అరే అది ఈ టైంలో వచ్చారని చెప్పేసి తన జోబులో ఉన్న మొత్తం డబ్బు తీసి మా చేతిలో పెట్టాం. అది ఎన్నో ఆయన చూసుకోలేదు, ఆయన సమక్షంలో నేను కూడా చూసుకోలేదు. ఒక్క పైసా తీసుకోకుండా 500 రూపాయల బంచ్ మా చేతిలో పెట్టి ఇవి నా దగ్గర ఇవే ఉన్నాయని చెప్పాడు. నిజంగానే మేము ఆశ్చర్యపోయాం. రాజకీయ నాయకులు ఒక పట్టాన ఎవరికి దాన ధర్మ గుణాలు అనేవి ఉండేవి. మరి ఆయన ఉన్న పైసలన్నీ తీసి ఎంత సీరియస్గా ఆయన రియాక్ట్ అయ్యారంటే అదే మంచి కవి ఆయన అంత కష్టాలలో తీసి ఇచ్చేస్తే మేము నిజంగానే ఆశ్చర్యపోయినాము. దాదాన గారి బిడ్డలు దయాగుణానికి నేను ఈరోజు తలవచ్చి నేను వందనం చేస్తున్నాను. వారు అటువంటి మనిషి, మహామనిషి, చాలా శ్వేత డ్రెస్ అని చెప్పేసి రంగనాథ గారు అన్నారు. ఆయన నిలువెల్లా తెల్లదనం, ఆయన జీవితం అంతా తెల్లదనమే. ఆయన యొక్క కార్యాచరణ కూడా మరీ తెల్లదనంగా నిష్కల్మషంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. వారి చేతుల మీదుగా నేను ఎన్ని సన్మానాలు ఇన్ని రోజులు పొందాను, కానీ వారి చేతుల మీదుగా ఇవాళ నేను సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండవ దిగ్గజం శ్రీ ఇరునగరి శ్రీహరి గారు. ఇరునగరి అంటే ఈ సరణ్యం ఎట్లా వచ్చినా నాకు తెలియదు. కాకతాళీయమా లేకపోతే అనుకోకుండా వచ్చినట్టు తిరునగరి శ్రీనివాసాచార్య అని ఒకరు ఉండేవారు, మా గురువుగారు. తిరునగరి వెంకటాచార్య గారు ఆధ్యాత్మికవేత్త. తిరునగరి అనేది గొప్ప ఇంటి పేరు. మరి ఆయన విశ్వ తేజస్సు అని పెట్టుకొని ఒక బ్రహ్మాండమైన ప్రణాళిక తీసుకొని పిల్లల్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. విశ్వ తేజస్సు ఆయన ఆలోచనలు కూడా విశ్వపరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సమర్పించడం లేకుండా పిల్లలను ఎడ్యుకేట్ చేస్తూ ఆయన చెప్పిన ఉపద్ఘోతం వెళ్ళి మన మాజీ ప్రధాని గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు చేస్తున్న ఈ సేవ చాలా ప్రశంసనీయము. వారికి అన్ని వేళలా మేమంతా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి వారి సేవలో మేము సహాయంలో మేము ఉంటామని తెలియజేసుకుంటూ నేను వారిని అభినందిస్తున్నాను. ఇక రెండో చివరి వ్యక్తి శ్రీ, ఆయన గురించి చెప్పాలంటే నకశిక పర్యాంతం నవ్వుల తోట, నకశిక పర్యాంతం నవ్వుల తోట శ్రీ వేదాంతం రంగనాథ్ గారు. ఆయన నవ్వులు పూయిస్తుంటారు. లోపల వడబాటిగా ఏమున్నదో లావాగా పర్వతం లేకుంటే సముద్రం ఉప్పొంగుతుందో తెలియదు. ప్రతి మనిషికి ఆటుపోతున్నాయి. ఆయన ఏ టైంలో ఉన్నటువంటి మీరు నమ్మకంతో కనబడుతుంది. వేదాంతం అంటే వేదాంతం రాఘవయ్య గారు మీ అందరికీ తెలుసు. సినిమాలలో వీళ్ళు అనుకోకుండా వీళ్ళ సరణ్యంలో ఎట్లా ఉన్నాయంటే దిగ్గజాల సరణ్యములు ఉన్నాయి. అలాగే వీళ్ళు నిజామాబాద్కు కళాసేవ చేస్తున్నారు. మరి మన వేదాంత రంగనాథన్ గారు నిష్కల్మషంగా ఆయన జీవితం చిత్రం కూడా అంతే నిష్కల్మషంగా ఉంటుందని నేను అనుకుంటూ మీరు చేస్తున్న సేవను మరొకసారి మనం అభినందిస్తూ ఈ సేవను కొనసాగించి ఉన్నంతకాలం నిజామాబాద్లో ఈ కళాసేవని, ఈ విద్యార్థి సేవలందరినీ మీరు అందించాలని కోరుకుంటూ ఒకసారి గట్టి చప్పట్లతో వారికి అభినందనలు సెలవు. నిజామాబాద్కు సంబంధించి చరిత్ర తెలిసినటువంటి మహానుభావుడు వారు చెప్పినటువంటి మాటలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళే అంశంలో భాగంగా ఒక 2 మ్యాజిక్స్ చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారిని మ్యాజిక్ ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నాం.
దీన్ని మేము రిజిస్టర్ ఏజ్ అంటాం. వావ్, సూపర్. ఇదో మంచి మ్యాజిక్స్ అన్ని మంచివే, కాకపోతే చిన్న పెద్ద అంటూ ఉంటాం మేము సహాయపడేయడం కోసం. సూపర్ సూపర్. లవ్ మ్యాజిక్ ఉంటుంది. లవ్ మ్యాజిక్ లో మంచి అంశం.
మరి అంశాలు మాకు ఒక బృందం అదేముంది శ్రీహరి గారితో పాటుగా నేను నాతో పాటుగా చాలా మంది ఇందులో పనిచేస్తూ ఉంటారు. రమేష్ గారు ఒకసారి కనిపించండి, మైపాల్ గారు ఒకసారి రావాలి, వారితో పాటుగా మనోజ్ ఉన్నారు, తర్వాత యాదేష్ గారు, యాదేష్ ఈజ్ ప్రిన్సిపాల్ ఆఫ్ విఎన్ఆర్ స్కూల్. చిన్న పిల్లలాగా టీలను తీసుకెళ్తాం. ఇది చిత్రం ఇదంతా అంటే సేవా దృక్పథం అనేది ఇక్కడే కుటుంబంలో ఎవరు ప్రసన్న గారు ఇక్కడ రావాలమ్మా. ఇతను ఎక్కడికైనా వెళ్ళాలి ఏమన్నా చేయాలంటే ఆవిడ ప్రసన్నం చేసుకోవాలి, అందుకే ఆవిడ ప్రసన్న పేరు. వారితో పాటుగా వీణ గారు, అనురాగ వీణ వాయించకపోతే యాదేష్ గారు బయట ఏం చేసినా చెల్లుబాటు గారు. ఇది మా బృందానికి సంబంధించినటువంటి కల్పన గారు, ఒక సైకాలజిస్ట్ కల్పన గారు, వారికి కూడా మహేందర్, వీణా మహేందర్ గారు, వీణా మేడం రండి. ఎందుకంటే జ్ఞానోదయ స్కూల్ మధ్యకు సంబంధించి దేవశంకర్ గారికి సత్కారం జరుగుతుంది. ఒకసారి తప్పటి కొద్ది వారికి అభినందిద్దాం. మంచిపూర్ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు ప్రజాహితంగా నిర్వహిస్తూ ఉంటారు. వారు నిర్వహించిన కార్యక్రమాలు అడల్ట్కి సంబంధించి ఉండొచ్చు. అలాంటి దేవశంకర్ గారికి సత్కారం జరుగుతుంది. ఇంటూరు షేక్స్పియర్ కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా పుస్తకాలు రాసి ఎన్నో కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి సత్కారం జరుగుతుంది. పిల్లల్ని గౌరవం మార్చుకున్నారు. ఓ సూపర్, వారికి అభినందన. ఎంతో మందికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి గోసేవ అంటే బాగా ఇష్టం. గోశాలను నడుపుతూ ఉంటారు, గోశాలను నడుపుతూ ఉంటారు. వారికి సత్కారం జరుగుతుంది. హనుమాన్ గారు కనిపిస్తూ ఎన్నో మంచి మంచి విద్యార్థులకి చేరవేస్తూ ఉంటారు. వారు నలంద విద్యానిలయం అనేటువంటి స్కూల్ నడుపుతున్నారు చింతకుంటలో. వారికి సత్కారం జరుగుతుంది. చింతకుంట కొంచెం బుకే అటు సైడ్, బుకే రెడీ. నారాయణ హై స్కూల్ సంబంధించి శ్రీ ప్రసాదరావు గారిని సత్కారం అందుకోవాల్సింది. నారాయణ హై స్కూల్ సంబంధించి శ్రీ ప్రసాదరావు గారు భీమ్గల్ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల మంచి పేరున్న స్కూల్ నారాయణ హై స్కూల్. నారాయణ విద్యా సంస్థలు అనగానే అది పెద్ద పేరు పెరుగుతుంది. కానీ భీమ్గల్ ప్రాంతంలోనే కలమానికి ఇంకా బాధ్యులు ఎంతో మంది దంపతులు, వారు ఇద్దరు దంపతులు. శ్రీ ప్రసాదరావు గారికి సత్కారం జరుగుతుంది. మంచి మనసు ఉన్నటువంటి ప్రసాద్ గారికి సత్కారం జరుగుతుంది. రెడీ రైట్. వారికి అభినందన చందనాలు అందించిన తర్వాత చూసి నవ్వుతూ నవ్విస్తూ ఆత్మవిశ్వాసంతో తను నడవడమే కాకుండా ఎంతో మందిని నడిపిస్తున్నటువంటి శ్రీ కన్నరెడ్డి గారికి సత్కారం జరుగుతుంది. ఇచ్చోడ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు అన్న 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 భయ్యా వాళ్ళిద్దరు కవర్ అయ్యి సార్ మంచి కూర్చోండి, ఫోటో మంచి కూర్చోండి. రైట్ రెడీ 1 సెకండ్. తర్వాత సత్కారాన్ని అందుకోవడం కోసం శ్రీ సరస్వతి విద్యానిలయం మల్లాపూర్కు సంబంధించి శ్రీ తోట రవీంద్ర గారిని ఆహ్వానిస్తున్నాం. అభినందనలు రవీంద్ర గారు. రవీంద్ర గారు సరస్వతి విద్యాలయం
మల్లాపూర్లో మాకు నడిపిస్తున్నారు. ఇట్లా కృష్ణ మహారాజు గారు ఆ మల్లాపూర్కి సంబంధించిన వారే. జగమెరిగినటువంటి మల్లాపూర్లో వారి విద్యాలయం ఉంది. రవీంద్ర గారికి సత్కారం జరుగుతుంది. రెడీ సార్, ఇటు చూడాలా సార్? శ్రీహరి సార్, 1 సెకండ్. కోరుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్తే కాదు, ఎంతో మందికి లైఫ్ తప్పు చేసినటువంటి లైఫ్ కోచ్. మరి వారు ఉత్తరవీణ ఫౌండేషన్ అనేటువంటి ఒకటి నడుపుతూ నిర్మల్ ప్రాంతంలో వారు చేస్తున్న సేవలు ఎనలేనివి. మరి వారి భార్యాభర్తలు కావాల్సినవి రండి. సార్ ఇంకో చర్య సార్, గవర్నమెంట్ కి సంబంధించినట్టయితే సింగిల్ ఉంటుంది, ఇది మనకు సంబంధించి అయితే మేడం అలా ముఖ్యంగా కాదు. కాదు మహేంద్ర గారికి వీణ గారికి సత్కారం జరుగుతుంది. కొంచెం రెడీ సార్? సార్ 1 సెకండ్, ఇటు చూడాలా? ఎడ్యుకేటింగ్ గా పనిచేస్తూ ఉన్నాడు, ప్రొఫెషనల్ గా కొనసాగుతూ ఉన్నాడు. అలాగే రైల్వే స్కూల్ కి వారు ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. మరి వాళ్ళు గవర్నమెంట్ తోటి సత్కారం అనుకుంటున్నారు. గంగాధర్ గారిని కూడా సత్కారం అనుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే సార్. చెప్పాలి అంటే శ్రీ చెప్పాలి సార్. సార్ ఇటు చూడాలా? నిజామాబాద్ లో ఐటీ టవర్స్ ఉన్నాయి. దానికి హెడ్గా హెడ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హెడ్గా వారికి సత్కారం అందుకుంటున్నారు. చాలా మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించినటువంటి అలాంటి మంచి మనసు ఉన్నటువంటి సత్యనారాయణ గారికి సత్కారం అందుకుంటున్నారు. తర్వాత సత్కారం అందుకోవాల్సిందిగా శ్రీ నవీన్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి సత్కారం అనుకుంటున్నారు. ఆ తర్వాత సత్కారం అందుకోవాల్సిందిగా హనుమాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్ ఇటు చూడాలి. కల్పన గారు వెనక హనుమాన్ గారు కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అంటే మేడ్పల్లి ఇచ్చారు అంటే ఏంటంటే వాడు పెళ్లిలో ప్రమాణం చేశారు, ఏదైనా సగం సగమే. ఆకాశంలో సగం సగం ఉన్నప్పుడు ఆనందంలో కూడా సగం సగమే. శ్రీ హనుమాన్ గారికి కల్పన గారికి సత్కారం జరుగుతుంది. మైపాలు మంచి మంచి డైలాగ్ కొడుతుంటాడు. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ కరగాలి కదా అంటాడు. నెగ్గాలో కాదు తెలియాలంటాడు. మంచి మంచి విషయాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. చాలా సంతోషం. హనుమాన్ గారి దంపతులు కూడా అభినందనలు. ఆ తర్వాత మనకి శ్రీహరి గారు ఫోన్ చేశారు. తమ్ముడు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నా అన్నాడు. ఒకసారి నేను రావచ్చాను, ఎక్కడ మా ఇంట్లో ఇన్స్టిట్యూట్లో వచ్చేసి సార్ అంటాడు. రాత్రి 11 గంటలకు వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ తెరిచి నాకు నచ్చిందో లేదో చూపించి ఓకే అన్న తర్వాత ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేసినటువంటి మహానుభావుడు కుర్రాడు కాదు, ఎంతో మందికి కోచ్. క్యూరియస్ లైబ్రరీలో అకాడమీ పేరు. మనం సర్కారు చాలా మంది అడుగుతూ ఉంటారు. క్యూరియస్ లైబ్రరీలో అకాడమీ. అభినందనలు వినోద్ గారు. తర్వాత మహిపాల్ గారిని సత్కారం ఎవరు మన శ్రీహరి గారితో పాటుగా మాధవ్ మహిపాల్ గారు కథలు చెబుతూ ఉంటే నిజంగా కథ సినిమా జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఆయన క్లాసులు వింటూ ఉంటే అంత అద్భుతంగా డైరెక్ట్ చేస్తుంటాడు. సార్ ఇటు చూడాలా? మైపాల్ సార్. రైట్. మహిపాల్ గారికి అభినందనలు. సేవ చాలా గొప్పది. ఎందుకంటే మేమందరం రాకన్నా ముందే వచ్చేసి క్లినికల్ కౌన్సిలింగ్ లో సైకాలజీ చేశాడు.
రమేష్ గారు వేతనం గురవుతున్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉంటారు. రమేష్ గారికి సత్కారం జరుగుతుంది. రైట్ రెడీ. ఆ తర్వాత యాదేష్ గారు ఒక సైకాలజిస్ట్ సేవ చేస్తూ ఉంటాడు. ఇద్దరికి కూడా సత్కారం వేణుగారితో కలిసి. దేశీయ భాష ప్రెసిడెంట్ వారిద్దరికి సత్కారం జరుగుతుంది. నిజంగా వీళ్ళు కూడా బయటపడించారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు తెలియదు. పొద్దులో ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. అయినా కూడా అద్భుతమైన దండగా నడుస్తున్న వారి ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మైపాల్ సార్ మీరు దగ్గర జరగాలి. రైట్. పొద్దు నుంచి మన కోసం అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకొకటి పుస్తకం ఇనాగ్రేషన్ అని మళ్ళా ఒకళ్ళు సురేష్ చెప్తే సార్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటాం. రావాల్సిన అవసరం లేదు. రావాల్సిన అవసరం కాదు సార్, బుక్ కూడా మీకు ఇద్దామనుకుంటాను. మీకు బుక్ ఇస్తే మీరే రివ్యూ కూడా చేసేస్తారు కదా అని అంటే సరే వచ్చేసేయండి అని. ఎక్కడ రావాలని ఎప్పుడు వచ్చేది మా దీనికి రండి అంటే మేము వెళ్ళే లోపలే అది గుర్తింపు ఏం చేసి ఛాయలు తెప్పించి మా కోసం ఎదురుస్తున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు ఇక్కడున్నా అక్కడున్నా అని చెప్పించుకుంటారు జనాలు. ఇక్కడున్నా అక్కడ అక్కడ ఉన్నాడు. అరే ఇప్పుడే వచ్చేసాడు ఇటు ఎమ్మెల్యే గారు క్యాబినెట్ మినిస్టర్ ఉన్న ఆయన ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎలాంటి ఇలా రాడు అర్థం చేసుకుంటాడు, కొడుతాడు. నీతో కొడుతుంది కదా నాతో కొడుతుంది కదా మహానుభావుడు మనతో ఆయన కొడుతుంది వారికి ఆ మంచి మనసు ఉన్నటువంటి నాయకుడికి ఇప్పుడు సత్కారాన్ని అందించవచ్చు. మొట్టమొదట పల్మం ప్రభాకర్ గారు చెప్తున్నా. అలాగే టైం ఉంటుంది. అన్న 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 అందరూ అడ్డా ఫోటో కరోనా వీడియో అందరూ రండి, రెండు నిమిషాలు. అన్న కొంచెం వెంట ప్లీజ్. అన్న ముందుగా చూసారు ఇదే గ్రూప్ అందరూ వస్తున్నారా? సార్ 1 సెకండ్ అట్లానే ఉండండి. విశ్వదేయ స్మైల్ స్మైల్. రంగు రంగుల రైకల్సానే గల్గల్ సపుల్లగా కుర్సానే రంగు రంగుల రైకల్సానే గాదులేసి ఓబే పిల్ల మోటులన్నిదిరా. వీడికి కూడా 11 గంటలు పనిచేశారు. అవార్డు ఇస్తున్నామంటే ఎవరు ఇస్తున్నారో చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు అవార్డు ఎవరు ఇస్తున్నారో చెప్పకపోతే యాక్సెప్ట్ చేస్తే కుట్రలు పడ్డండి, కొంపలు మునిగిపోతాయి. చెప్తే కానీ ఒప్పుకోవయ్యింది అవార్డు కదా ఇది ఉగాది పురస్కారం అని అంటే లేదు అబ్బాయి నువ్వు ఏం చెప్తావు చెప్పి ఎవరిచ్చేదో చెప్తే అంటే ఎవరిచ్చేది మామే కదా ఇచ్చేది నేనే ఇస్తున్నాను.
అయితే ఓకే యాక్సెప్టెడ్ అని అయితే జనాలు ఏమిటంటే అది అవినాభావ సంబంధం, ఆ బాంధవ్యం అది ఏదైతే ఉందో అది ఎంత దూరమైన తీసుకెళ్తుంది, ఎన్ని కష్టాలైనా కూడా ధరించేలా చేస్తుంది. అవి పాటలు ఉన్నాయి కదండి. ఇది థ్యాంక్ యూ బాబాయ్. అంటే రంగనాథ్ గారితో నాకు ఉన్నటువంటి చనువు మా బాల్భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ సార్ ద్వారా పరిచయం అయ్యి ఇన్నేళ్ళ అంటే దాదాపు 25 years రంగనాథ్ సార్ లేదు కదా, అంటే ఏం చెప్తే మళ్ళీ నా ఏజ్ క్యాల్కులేట్ చేస్తాను. సో అయితే సో బాబాయ్ ఉన్నటువంటి అనుబంధం అసలు సార్ కనబడతలేనా. సో చాలా మంచి అన్ని ప్రోగ్రాంల కంటే ఇక్కడ ఏమంటారు చూడండి, గంగి గోవు పాలు కరవడైన చాలు కరవడైన మీ కరము పాలు అన్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మేధావులు, చాలా గొప్పవాళ్ళు. పిలిచినటువంటి విఐపీలు కూడా చాలా గొప్పగా ఆలోచన చేసిరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల ప్రోగ్రాంలు చేసిన నాకు ఈ ప్రోగ్రాం చాలా చిన్నదైనప్పటికీ కూడా ఎంతో చాలా ప్రేమగా అనిపిస్తుంది. అంటే గొప్పగా అంటే లేకపోవచ్చు కానీ చాలా ప్రేమగా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా సెలెక్టెడ్ పీపుల్, కూడా చాలా అభ్యాత గలవాళ్ళు, వారి రంగంలో నిష్ణాతులు, చాలా గొప్ప మంచి మనసున్న వాళ్ళు మాత్రమే మీరు సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను సార్. అలాగే విఐపీ సెలెక్షన్ చేసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రోటోకాల్ ఉంది కాబట్టి నేను రాజకీయంగా మాట్లాడకూడదు కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదాపు గారు విఠల్ సార్తో నాకు నా అనుబంధము ఇప్పటిది కాదు, 2005 నుంచి తెలంగాణ ఉద్యమంలో వారు 24 గంటల్లో 12 గంటలు ఆయన రోడ్డు మీదనే ఉండేవాడు. అప్పటి నుంచి నాకు సార్తో పరిచయం ఉంది, అనుబంధం ఉంది. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కూడా నేను ఇప్పటి వరకు వెళ్ళి సార్ నాకు ఈ పని కావాలని ఎప్పుడు అడగలేదు. నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు, రాజకీయ నాయకుడిని సార్ని కూడా అడగలేదు. కానీ ఆయన ప్రేమను మాత్రం నేను ఎప్పుడు అడిగినా ఆయన ఎప్పుడు నాకు కావాలకుండా ఏ ప్రోగ్రాం ఉన్నా సరే నేను జస్ట్ ఇక్కడ నమస్తే పెడితే తననే వచ్చి ఆగి నన్ను అనుకొని నన్ను కౌగిలించుకొని ఆయన ఏ స్పీచ్ మాట్లాడినా ఆ స్పీచ్ లో నా గురించి మాట్లాడేవాడు. అది ఏ అకేషన్ అయినా సరే మా కర్ణాటకలో ఇక్కడ మేము ఉద్యమం కాలంలో పనిచేసాం. నా గుర్తు చేసినప్పుడు కళాకారులకు ఇవే కావాలి సార్, వేరే ఏం ఆశించారు కళాకారులకు. మేము ఎప్పుడు ఈ చప్పట్లు, ఈ సన్మానపు సాల్వలు ఇవన్నీ ఉండవు, కానీ మీరు చేసినటువంటి జ్ఞాపకాలు మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. సో ఏదో ఈ శుభకార్యం చాలా బాగున్నట్టుంది నాకైతే. ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. నేను ఆటకు ఆల్రెడీ వెళ్తున్నాను తమన్ గారి గ్రూప్ లో, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గ్రూప్ లో. అయితే ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇప్పుడే వచ్చింది. అంటే టీటీఏ అని ఒకటి ఉంటుంది, తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ అని. మన వెంకట్ రెడ్డి గడ్డం అని మన ముత్తకుంటకు సంబంధించిన వ్యక్తి దాంట్లో ఉంటారు సారు. వారి ద్వారా అలాగే వాణి గడ్డం అని మేడం ఉంటుంది, వారికి ఇద్దరు నాకు పరిచయం. వారి ద్వారా నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. వారు కూడా P3 నాకు అలాట్ చేస్తున్నారంట. సో బాబాయ్ మీ ప్రోగ్రామ్ నాకు ఈ రకంగా శుభప్రదం అనేది నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. మాటలు సాధిస్తాను. ఇక ఉగాది అనగానే 2-3 కవులు మేడం వాళ్ళని కూడా అడిగిన, మేడం ఒక 2-3 కవితలు చెప్పండి, ఎందుకంటే ఉగాది సెలబ్రేషన్ అంటే కవితలు లేకుండా ఉగాది సెలబ్రేషన్ అనేది అది కొంచెం ఏదో వ్యక్తిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు రాసినటువంటి ఒక కవిత మీకు చెప్తా. దయచేసి ఈ తెలుగు పండితులు ఎవరు నాకు ఆల్రెడీ ఒక కవిత ఇది ఏ కన్న పద్యమా, గీత, తేట వినదా, శ్రీ సమర్థమా, లేకపోతే సవర్ణ అవి నాకు రావు. కానీ 10వ తరగతి ఫెయిల్ అయినప్పుడు నేను విద్య గురించి రాసిన సార్, అక్షరం గురించి. ఇప్పుడే రావాలంటే ఇప్పుడు మంత్రం కాదు, లక్షలిచ్చినా కానీ భిక్షలెత్తినా కానీ అక్షరం ఒకటంటే అతిశయోక్తి కాదు. లక్షలతో పని లేదు, లక్షణంగా చదువు ఘనముగా పలుకుగా గణమాట అని రాశారు. అలాగే సర్వోచ్చునాకంటూ సంబరా పడిపోక సర్వ నేర్పకుడు సమ్మతంగా విద్య నేర్పిన వాడు విలువ తెలిసిన వాడే ఘనంగా పలుకుగా గణమాట అని రాశారు. ఈ విధంగా ఒక శతకమే రాసేద్దాం అనుకున్నా సార్, పొరపాటున వాళ్ళ సప్లిమెంట్ లో పాస్ అయ్యాలి. అయితే ఈ మధ్య రాసినటువంటి అంటే అఫ్కోర్స్ చాలా రోజులైంది, కానీ ఇంకా రిలీజ్ కాని పాట మీ అందరి కోసం నవ్వుకోవడం కోసం ఈ పాట పాడుతున్నాను. రైలు ప్రయాణంలో మనకు జరిగే వింతలు, రైల్లో మనం వెళ్తున్నప్పుడు ఏ విధంగా శ్రీనివాసం కూర్చో కదా సార్. అయితే రైలు ప్రయాణం వెళ్ళినప్పుడు కదా సార్, ఒక్కసారి
రైల్లో వెళ్ళినప్పుడు మాకు జరిగే వింత ఎట్లా ఉన్నాయనేది నేను నెల్లూరులో ఎక్కువగా సాంగ్స్ రికార్డింగ్ చేస్తుంటాను. అంటే చెన్నైకి సంబంధించిన సార్ ఒక ఆయన ఉంటాడు. వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది, వచ్చేటప్పుడు రాసుకుంటా వచ్చిన ఆ ప్రయాణంలో మీ అందరినీ కూడా ఒకసారి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు చప్పట్లు కొడితే నాకు ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం, ఉరుకులు పరుగులు అరుపులు కేకలు, దోసుడు మోసుడు కొత్త పరిచయాలు, కాక వీడుకోలు అన్ని చూసుకుంటూ గమ్యాన్ని ముద్దాడే. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. దూర ప్రయాణంలో ఇంటికి ఎందరో ఒంటికాలు జర్నీ చేసే వారెందరో కాపరలో రిజర్వేషన్ పైకి కూర్చొని వాడికి ఉడుగులు విసుస్తారు. దిగినాక సీట్ ఎక్కపోయే వాణిలాగా తాత సొమ్ము అయిన ఫీలింగ్లు పెడతారు. పెద్దు దొరికినోడు గుర్గబెట్టి పండే సీట వేరుడికి లోపలంతా మండే. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. రైలకినా నుండి ఏ స్టేషన్ వచ్చినా నోటికి తీరిక లేకుండా చెప్పిండ్రు. బజ్జీలు సమోసా గరాం చాయ్, బజ్జీలు సమోసా చాయ్ కాఫీలు గిరాకీ చేయకుండా అడిగేది సుఖంలా. స్టేషన్ లో పార్సీలు టైం పాస్ బుక్కులు, రైలు ఆర్డర్ తిండి చూపించే సుఖాలు, ఇంటికాడ వంటింది ఇష్టంగా తీసుకొచ్చి సత్తిప్పి తింటారు సుత్తులు చెప్పుకుంటా. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. ఉన్నోళ్ళకైతే ఆధార బాధార ఉడుకురికి వచ్చి జనరల్ బోగిలో ఇరికి ఎక్కి ఒక్కొక్క సీటులో అడ్జస్ట్ 10 మంది రాసుకుంటా కూర్చుంటే ఇబ్బంది. గట్టి కలిసేవాడి సోది ఎంతో రూపు ఆ పక్కనే ఉంటాడు కానీ చెప్పు మంచిగానే ఉన్నా అంటాడు. మన ఎందుకు కలవదు. గట్టి కలిసేవాడి సోది ఎంతో రూపు, పాను మసాలాలు తినేవాడి కంపు, మనుషులు ఎట్లా ఉన్న మమత ఎంతో ఉంది, తెచ్చింది పంచించే ప్రేమ గుణం ఉంది. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. ఎప్పుడు వెళ్ళేది ముందే తెలుసుంటే ఎప్పుడైనా చేయొచ్చు రిజర్వేషన్. సీటు కన్ఫామ్ అయితే లేదు చింత, ఆర్ఏసీ అయితే టెన్షన్ కొంత. వెయిటింగ్ లో వస్తే కాస్తంత దిగులు, తక్కల్లో దొరికితే పోయే మొగలు. లేనోళ్ళ కూర్చొని పోతంత లైను, టికెట్ లేకుంటే చేస్తారు ఫైన్. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. ఉన్నోళ్ళకైతే ఏసున్న తక్కువే, లేనోడు ఎక్స్ప్రెస్ ఎక్కువే. ఒడిదొరికి రైలు ప్రయాణంలో దీనికి ట్రైన్ ప్రయాణానికి మన మనిషి జీవితానికి కూడా సంబంధం ఉంది అనిపించి చివరిలో ఇచ్చాను తప్ప. ఒడిదొడుకుల ఈ రైలు ప్రయాణంలో ఓర్పుతో గమనిస్తే ఎన్నో గూఢార్థాలు, కోపాలు తాపాలు లోపాలు లాభాలు మోసాలు ద్వేషాలు కడుపులో దాచి ఏమీ అర్గనట్టే వెళ్ళిపోయే రైలు. ఆహా రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం పట్టలపై విమానం, ఓహో రైలు ప్రయాణం. అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాలు. ఇద్దరు మహామహులను సన్మానించాల్సిన తరుణం ఇది. వారికి మనందరము హృదయాంతరాల నుంచి వస్తున్న అభిమానాన్ని చప్పట్ల రూపంలో అందిస్తూ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ రాధన్న గారు విఠల్ గారి చేత మీదుగా వారికి ఆత్మీయ సత్కారాన్ని అందజేద్దాము. ఏర్పాటు చేయవలసి ఎన్నో ముచ్చట్లు ఉంటాయి. ఒక మెజిషియన్ గానే కాకుండా మాటల మాంత్రికుడిగా ఎన్నో సవాల్ని ప్రత్యేకించే వ్యాఖ్యాత, సైకాలజిస్ట్, ఎందరో సమస్యలకు దారి చూపే సైకాలజిస్ట్, అలాగే ఎందరో కళాకారులకు లీడనిచ్చిన ఒక పెద్ద మరిచెట్టు, ఎందరో మెజిషియన్లను యువ మెజిషియన్లను తయారు చేసిన ఒక మహా వృక్షం మన రంగనాథ్ సార్. వారికి మనస్ఫూర్తిగా చప్పట్లతో కొందరు ఇట్ సైడ్ రండి, మొత్తం ఇట్ సైడ్ అయిపోయింది. రెడీ సార్. రంగనాథ్ సార్ ఇటు చూడాలా, కళ్ళు మూస్తుర్రు. రెడీ. వారు మాటలతో ఆకట్టుకున్నారు. ఎందుకంటే సైకాలజిస్ట్ మరియు వారు మన నాడి అంతా తెలిసిన వాళ్ళు, మనసును చదివిన వాళ్ళు కాబట్టి మాట్లాడిస్తున్నందుకు నేను కూడా గర్వపడుతూ చప్పట్లతో అభినందనలు అందిస్తున్నాను. ఓకే రెడీ. 1 సెకండ్. ఇంకోటి శివపార్వతుల కళ్యాణం. ఓకే, థ్యాంక్ యూ సార్.
నరసింహ ఇది చెప్పలేను అంటాడు. ఆ నరసింహ కూడా సత్కరిస్తారని నేను కోరుతున్నా. 5 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నా ఆవిడవే కదా 30,50,000 రెడీ అన్న కళ్ళు మేయకు రెడీ రైట్. కళలు జానపద గాయని తత్వంలో జానపద రచనలు చాలా అద్భుతమైన ప్రతిభంతులు ముగ్గురు కళాకారులు తెలుగులో ముగ్గురు కలిసి ఈనాడు మన ముఖ్య అతిథితోటి ఫోటోగ్రాఫ్ తీసుకుంటూ ఉన్నారు. ఒకరు కోకిల నారాయణ గారు, ముగ్గురు రాష్ట్ర గంగాధర్ గారు, సాయి నవో గారు. సాయి కన్వీనర్ వికల్ రండి దశరథి గారు. కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, కళాకారులు, విద్యావేత్తలు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వేదికను ఇచ్చినటువంటి మా యొక్క మిత్రులు వినోద్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యావేత్తలు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది అని సవినయంగా వేడుకుంటున్నాం. మరొక్కసారి మన యొక్క ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ దాదాన గారి విఠలరావు గారు. సో తాను నడిగితే ప్రతి మాట శాసనం అవుతుంది, తాను పలికితే రాయైనా తన గత చరిత్ర చెప్తుంది. అలాంటి ఆత్మీయులు అయినటువంటి దాదాన గారి విఠలరావు గారికి మరొక్కసారి శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తూ కార్యక్రమం ముగిసింది అని సవినయంగా వేడుకుంటున్నాం.